అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ దుర్గం. నా కవిత శీర్షిక జిందగీ ఖల్లాస్. ఇది నేను ఎందుకు రాశానంటే మా అన్నయ్య కూతురు చిన్నగా ఉంది. ఆమెకి ఇప్పటి నుంచే ఒక మతం అనే దాన్ని ఇప్పటి నుంచే వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. మీరు ఇలా ఉండాలి, ప్రతిదానికి ఒక కట్టుబాటు అనేది ఇప్పటి నుంచే వాళ్ళకు కట్టుబాట్లు అనేది నేర్పిస్తున్నారు. దీని ప్రేరణగానే నేను ఈ కవిత రాశాను. మనసే మలినం అయిపోతుంటే ఏ మాల వేసుకున్నా ఏం లాభం, మనిషికి కావలసింది స్వేచ్ఛ, సమానత్వం. అనవసరపు కట్టుబాట్లు కావు. కడుపులో నలుసైనప్పటి నుంచి కాలే కట్టే వరకు అన్నీ కట్టుబాట్లే. ఇక్కడ షరతులు వర్తిస్తాయి. శాంతి నాశనం, అశాంతే శాశ్వతం. దేవుడి పేరుతో బంధించిన విస్ఫోటనం మానవాళిపై విషం చిమ్ముతుంటే ఒకరి ఆరాటం మరొకరి పోరాటం. బతుకంతా పరిగెడుతున్న బందీఖానా. రాజ్యం లేని రాజుకు సౌది తల్లిపైనే ప్రేమ. ఆకలి తీరదు, బతుకు మారదు. మడివిచి సంద్రంలో విహరిస్తున్న మోహిని వాన. ఏటి ఒడ్డున కొన ఊపిరితో చేపపిల్ల. నైవేద్యం స్వీకరించిన దేవుని కోసం ఎదురుచూస్తూ చర్మం కింద నరాలు పరిగెడుతున్నాయి కాషాయపు రంగులో. హిమోగ్లోబిన్ శాతం కంటే వేగంగా. మనసున్న వాడికి కులంతో పనేంటి? మతాన్ని నరాల్లో నింపుతున్న వాడికి మనసుతో పనేంటి? రెండు నాలుగులతో పరిగెడుతున్న మనిషి బుసకొట్టే పాము కంటే ప్రమాదం. అలల మీద తెలియాడే దేహం సరిహద్దు ప్రహాసం ఇక ముగిసినట్టే. సంద్రం ప్రళయం సృష్టించదా? గుండెను పుర్రెను అతికించినట్టు, మీరు మనిషికి ఆలోచన శక్తి రేకెత్తిస్తున్నట్టు, మనసుకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసే చికిత్స చేస్తే బాగుండేదేమో. ఇప్పుడైనా మనిషిగా జీవిస్తాడేమో. థ్యాంక్ యూ.